అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్ నాకు దయచేసి న్యాయం చేయండి. వీళ్ళు పట్టించుకోరు, ఇట్లా పట్టించుకుంటామంటారు, మళ్ళీ వెనకేటేస్తున్నారు. నాకు న్యాయం జరిగితేనే మళ్ళీ గ్రామ పంచాయతీలో 2 నెలల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు ఎవరు ఇంత గుర్తింపుగా స్థలం ఇవ్వలేదు, జానడు స్థలం ఇవ్వలేదు, మాకు జీతాలు ఇవ్వలేదు. కానీ మేము చేసే పనిలో కూడా మాకు జీతాలు కట్ చేసి మమ్మల్ని కడుపు కొడుతున్నారు. ఏమనేది అంటే కడుపు కొట్టినాం, ఏం చేసుకున్నా ఎవరికి చెప్పిన చెప్పుకోపో, మమ్మల్ని ఏం పీకలేవు నువ్వు అంటున్నారు. ఆడవాళ్ళని అనుకుంటే అసభ్యమైన మాట్లాడుతున్నాం, మగవాళ్ళని చూసి దుబారకు మాట్లాడుతున్నాం మేస్త్రి. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏమన్నా ఇది సాయి మేడం ఇట్లా మాట్లాడుతున్నట్టే ఏం చేసుకో. ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఆపరేషన్ అయితే జీతం వేసి ఇస్తామని 1 సంవత్సరం అంతా నన్ను తిప్పుకున్నారు. కానీ జీతం వేయలే. ఆ జీతంతో పాటు నాకు ఇచ్చినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు. ఇదేం న్యాయం అన్యాయం అంటే ఏం ఎవరికైనా చెప్పుకోపో, అయిపోయింది డబ్బులు ఎవరు తీరిపోయినారు. మీ సెక్రటరీ సార్ ఆయన అడుగుపోండి అంటున్నారు. ఇది ఎవరిని అడిగితే జరుగుతుంది న్యాయము. మాకు దయచేసి ఎవరు న్యాయం జరుపుతారు మాకు జరపండి. ఆలూరు గ్రామ పంచాయతీ ఆలూరే. మేస్త్రి లక్ష్మయ్య. మొగోళ్ళు అనుకున్నట్లు దుపారుగా మాట్లాడతాడు, ఆడవాళ్ళు అనుకున్నట్లు దుపారుగా మాట్లాడతాడు. ఇదేమని నారాయణ స్వామికి చెప్పినాము మేము వినాయకుడికి. కానీ ఆయనతో ఆయన కూడా దండించినాడు సార్ని. మేస్త్రి ఎంప్లాయే. కానీ పని చేపించుకోండి సార్, చేపించుకున్నాక మాకు జీతం ఇవ్వాలి కదా సార్. రాత్రి పోగులు మనిషి చచ్చిందన్నా పోవాల, కుక్క చచ్చిందన్నా పోవాల. అర్ధరాత్రి అనుకున్నట్టు పనులకు తీసుకుపోతారు, మీ పనులు చేర్చుకుంటారు. మరి జీతాలు కట్ చేస్తే మాకు కడుపు కొడితే ఎట్లా సార్? అందరికి చెప్పినాము మాకు బాగా హెల్త్ బాగలేదు సార్, మేము పోతున్నాం సార్ అని చెప్పి కూడా పోతే కట్ చేసినాడు. ఒక్కొక్కరు 4 నెలలు. అంటే మీకు అధికారులు ఉంటారు, అందరిని అడిగినాం, సర్పంచ్ని అడిగినాం, చెప్పినాను నారాయణ స్వామిని చెప్పినాను. ఆయన దండించినాడు. ఆయన వచ్చినప్పుడు ఏమి ఇస్తానంటారు, మళ్ళీ ఆయన అట్లా పోయినాక లేదు. చెప్తారు ఇస్తానంటారు, మళ్ళీ వాళ్ళు అట్లా పోయినాక లేదు. ఏం సార్ ఇదేమన్నాం సార్ అంటే అంతే, ఎవరికి కూడా చెప్పుకోపో, నీ పని తీపిస్తాను, నీకు బోరు ఎంతన్నా బోరు పెట్టుకో చేస్తాను నేను. కానీ నాకు అన్యాయం జరిగితే మాత్రం నేను ఒప్పును. ఇది సీఎం దాకా కూడా పోతాను, నేను ఎక్కడికైనా పోతాను. ఈ అన్యాయాన్ని నేను సహించను. వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారంటే వీళ్ళకి లోపల ఇస్తుంటారు, మా వర్కర్స్లకి పలకటం లేదు. నేను నా కడుపు కాలింది, నేను పలుకుతున్నాను. ఉన్నారు సార్, వాళ్ళు కడుపు కాలిన వస్తారు కదా సార్ బయటికి. నా కడుపు కాలింది, నేను అడుగుతున్నాను. నాకు ఇంత అన్యాయం జరిగింది, నా కొడుకు ఆపరేషన్ వర్కర్స్ లోనే పడితే మీరు సాయంతో నాకు చేయాల్సింది. నేను డిఎల్పి మేడం కూడా అడిగితే ఈమనింది మేడం, ఈమంటే ఇస్తాను మేడం ఉన్నప్పుడు ఒక మాట అని, మేడం పోయినాక ఆ సార్ తినిపోయినప్పుడు వాడిని అడుగుపోండి, నన్ను అడగద్దు అంటున్నాడు. మరి మేము ఎవరిని అడగాలి సార్? మేము ఎవరిని తండించుకోవాలా? మేము ఎవరితో 1 నెల సంవత్సరం తిప్పుకొని ఏడిపించినాడు. రాంబాబు సారు, లక్ష్మణ్ సారు, ఆ సెక్రటరీ సార్ పేరేంది నాగభూషణ్ సారు సార్ మా జీతాలు తినిపోయినారని చెప్తారు సెక్రటరీల మీద. నా పేరు మాధవి, ఆళ్ళూరుకు చెందిన పాపని. నాకు ఇట్లా ఈ విధంగా అన్యాయం జరిగింది, గ్రామ పంచాయతీ వర్కర్స్ నాకు ఈ విధంగా జరిగింది. నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్ నాకు దయచేసి న్యాయం చేయండి. వీళ్ళు పట్టించుకోరు, ఇట్లా పట్టించుకుంటామంటారు, మళ్ళీ వెనకేటేస్తున్నారు. నాకు న్యాయం జరిగితేనే మళ్ళీ నేను ఆఫీస్ లో ఉంటాను, లేకుంటే రోడ్లు వచ్చి కూర్చుంటాను. ఏంటో పగలు పెట్టుకుని చూపిస్తాను. అది 4 నెలలు సార్, 1 నెలగా 4 నెలలుగా 3 రోజులు తిరుపతికి పోయి అడుక్కొని పోయింది కూడా ఆప్షన్ వేసుకొని జీతం ఖర్చేస్తున్నాడు. ఏడిసి అడిగినా కూడా ఈయన పో, ఎవరు చెప్పుడు చెప్పుకోపో, పోయిన చక్కెర తిన్నాడు, వాడిని అడుకోపోయినట్టు ఎవరిని అడగల. మేము యువ నాయకుని అడిగినాము, ఆయన వచ్చి అడిగితే ఇస్తానంటాడు, పోతాడు. ఎవరు ఏరు స్పందన ఉంది కదా సార్, దాంట్లో కూడా పెట్టినాను. ఏమో నాకు ఇట్లా న్యాయం ఏమో నాకు తెలియదు, సార్ని అడగాల. వాళ్ళు అంటున్నారు పైన వాళ్ళు, మళ్ళీ ఎవరిని అడగాలి మేము?